నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు రావాలనుకున్నారు? నేను గీత రావాలనుకుంటున్నానండి. ఎందుకు గీత గారు రావాలి? గీత గారు మాకు ముందు నుంచి బాగా తెలిసండి. ఇక్కడ పరిచయాలు ఉన్న ఏదైనా అవసరం అయితే వెళ్తే వెంటనే ఆవిడ తెలుసుకుని ఒక హాస్పిటల్ వ్యవహారం అయినా ఏదైనా తెలుసుకుని మాకు చేసేది. అంచేత ఆవిడైతే మాకు అనుకూలంగా ఉంటుందని ఉద్దేశం మాకు. అది పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తాడు కదా, ఎట్లా ఉంటుంది? చేస్తున్నారు కాదంటలేదండి. ఆయన దగ్గర కలనాకే మాకు అవకాశం ఉండదు కదండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళి మాట్లాడగలను, సామాన్యుడిని వెళ్ళలేను కదండి. చుట్టూ 10 మంది ఎస్కార్ట్ ఉంటారు, జనాలు ఉంటారు. వీళ్ళందరినీ వాళ్ళని తప్పించుకుని వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదు. మాట్లాడే వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ లేదండి. ఈవిడ దగ్గరికి అయితే వెళ్ళగలమండి, వెళ్ళి చెప్పుకోగలమన్న ఒక ఒపీనియన్ అంతే మా ఉద్దేశం. అదండి. ఈ నియోజకవర్గం చెడ్డోడు అంటలేదు నేను. పవన్ కళ్యాణ్ చెడ్డోడు, ఆయన నెగ్గకూడదని కాదని నా ఉద్దేశం. ఆయనకు అందుబాటులో మాకు ఉండడు, మేము వెళ్ళలేము ఆయన దగ్గరికి. అది నేను చెప్పేది. ఆ వలయం దాటుకుని వెళ్ళాలంటే మేము ఎక్కడ వెళ్ళగలమండి? వెళ్ళలేం కదా. అదేండి అవుతుంది. ఇవి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే ఆవిడ జడ్పీ చైర్మన్ చేసిన దగ్గర నుంచి పరిచయం ఉంది మాకు. అంటే నాకు పర్సనల్గా, అలాగే ప్రజలకు కూడా అలాగా. ఈ నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మీరు? నియోజకవర్గం డెవలప్మెంట్ ఏంటండి, ఇంకా కొన్ని ఆవిడ ఉన్నప్పుడు అందరూ చేశారండి, ఎంతో కొంత చేశారు. ఇప్పుడు బ్రిడ్జ్ ఉన్నదండి, బ్రిడ్జ్ కట్టిస్తారు. రైల్వే బ్రిడ్జ్ కట్టిస్తే ట్రాఫిక్ కొంత సేవ్ అవుద్ది కదా. రైల్వే గేట్ అయితే అసలు వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. ఏంటంటే అటువంటివి కొన్ని పనులు చేస్తారు. తర్వాత గవర్నమెంట్లో ఏం కావాలంటే వచ్చినప్పుడు ఆవిడ చేస్తానంటుంది. వీళ్ళు వచ్చినా చేస్తానంటున్నారు, నేను చేయనంటలేదు కదా. అంటే మాకు అందుబాటులో ఉండరు కదా అని మా ఆలోచన అంతే అండి.